దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము మనం కొన్ని దినములుగా పరిశుద్ధాత్మ గురించిన ధ్యానాంశములు ధ్యానిస్తున్నామండి. ఇది చివరి అంశమండి. 16వ అధ్యాయము చివరి అంశముగా పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిని వదిలివేయునా. ఇది విశ్వాసులు సాధారణంగా అడిగే ప్రశ్న అండి. పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టేస్తాడని చాలామంది అనుకుంటారు. యోహాను సువార్త 14:16 ఇలాగ వ్రాయబడి ఉందండి. నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్ముడు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండును. కొంతకాలం కాదు, ఎన్నడూనూ పరిశుద్ధాత్ముడు ఏదో ఒక అతిథిలాగా వచ్చి ఏదో ఎప్పుడో ఇచ్చి వెళ్ళిపోయేవాడు కాదండి. ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండును. ఆయనే వెళ్ళిపోతే నిన్ను పాపమును గూర్చి తీర్పు తీర్చేవారు ఎవరు? నీవు పాపం చేసినప్పుడల్లా నిన్ను విడిచిపోదండి. పాపములో ఉండినప్పుడు పాపం నుండి తప్పించడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్ముడండి. కానీ నీవు ఆయనను దుఃఖపరుస్తూ ఉంటావు. ఎఫెసీ పత్రిక 4:30 ప్రకారం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని, చివరి వరకు కూడా పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటారని తెలియజేస్తున్నారండి. అది దుఃఖమన్నా, వేదనన్నా, శ్రమన్నా ఏదైనప్పటికీ కూడా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దని బైబిల్ చెప్తుందండి. చాలాసార్లు ఆయనను మనము ఎలా దుఃఖపెడుతున్నామో గ్రహించడం లేదండి. ఇది మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్‌లో కొన్ని వాక్యాలు మనం గుర్తించగలిగితే, మొదటిగా పరిశుద్ధాత్మ మనము ఏ విధంగా దుఃఖపెడుతున్నాము. ఎఫెసీ పత్రిక 4:19-22 19 వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. 22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని 25 మనము ఒకరినొకరము అవయములమై ఉన్నామండి కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలని చెప్తుందండి. 26 కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని పరిశుద్ధాత్ముడు లోపల ఉండి మనల్ని గద్దిస్తూ ఉంటాడండి, కోపం తగ్గించుకోమని. 27 అపవాదికి చోటు ఇవ్వద్దండి. మనం ఎప్పుడైతే అపవాదికి ఏ మాత్రము చోటిచ్చి ఏ బలహీనతలు ఉండినా అది ఆ బలహీనతలు ఉంటే అపవాది మీదే ఉంటూ ఉంటాడండి. కాబట్టి అపవాదికి మనం చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మకి చోటిస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. దొంగిల వాడిక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలనని 28 తెలియజేస్తుందండి. 29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును పట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడు అన్నారండి. 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను మనము మన యొక్క హృదయంలోనికి రమ్మనమని మనం ఆహ్వానించగలిగితే ప్రతి సమస్య పరిష్కారం అవుతుందండి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే అనేకమైన గొప్ప కార్యాలు మనం కూడా చేయగలుగుతామండి. యోహాను సువార్త 14 అదే చెప్తారండి. మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేయగలుగుతారు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే అని మాట ఉంటుందండి. కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, అది మనకు సాధ్యం కాదు అనుకున్న పనులు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి అసాధ్యమైనవి సుసాధ్యాలుగా చేయగలుగుతారండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడు. 32 ఒక నీడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయుడ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించడని చెప్తున్నారండి. పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టకపోతే మరి ఎందుకు పరిశుద్ధాత్ముడా రమ్మ, పరిశుద్ధాత్ముడా రమ్మని ఎందుకు పిలవాలండి, ఎందుకు పాటలు పాడాలి? కొన్ని సంఘం సేవలలో ఆరాధన అనంతరం శక్తివంతమైన దైవ సందేశం తర్వాత, కానుకల తర్వాత, ఆశీర్వాదం ఇచ్చే ముందు పరిశుద్ధాత్ముడా రమ్మని నీవు మాకు కావాలని పాడుతూ ఉంటారండి. అంటే ఆయన సంఘ సేవలో మొదట నుండి లేడనా? అలా కాదు కదా. మొదటి నుంచి కూడా పరిశుద్ధాత్మ గురించి మనకి పరిశుద్ధమైన కీర్తన గ్రంథంలో అనేకమైన పాటలు ఉన్నాయి కదండి, మనం పాడుకుంటూ ఉండాలి. 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందుడో అక్కడ నేను
వారి మధ్య ఉంటానని మత్తయి సువార్త 18 అధ్యాయం 20లో తెలియజేస్తున్నారండి. స్నేహితులారా, పరిశుద్ధాత్మని ఆంతరంగ నివాసమును గూర్చి అవగాహన కలిగి ఉండాలండి. ఒక అద్భుతమైన పాటలో ఇలా ఉంటుంది: పరిశుద్ధాత్మ నీవే స్థలమందున్నావు, నీవీ స్థలమందున్నావు, పరిశుద్ధాత్మ నీవీ స్థలమందున్నావు, పరిశుద్ధాత్మ నీవీ స్థలమందున్నావు, సర్వశక్తిమంతుడైన తండ్రి దయచేయము, కృప చూపము, నీవీ స్థలమందున్నావు అని పాడుతుంటారండి. ఈ పాటను మరి మనం కూడా పాడుకోగలిగితే పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటారండి. పరిశుద్ధాత్మ మనము మన హృదయంలో స్థానం ఇవ్వాలండి. పరిశుద్ధాత్మను మనం పిలుచుకున్నప్పుడు గొప్ప కార్యాలు చేయగలుగుతారని ధైర్యం ఉంటుందండి. పరిశుద్ధాత్ముడైన తండ్రి సర్వశక్తిమంతుడైన తండ్రి దయ చూపిస్తారండి. కృప చూపము, నీవి స్థలమందు మాకు బాగా తెలియబడి ఉన్నావని మనకే అన్నీ తెలియజేస్తుంటారండి. నీవు ఒంటరిగా ఉన్నను ఇది నీవు పరిశుద్ధ జీవితం జీవించడానికి ఉపకరిస్తుంది. ఆయన ప్రత్యక్షతను ఎరిగి ఉండి నీవెక్కడ ఉన్ననో ఎల్లప్పుడూ భాషలు మాట్లాడాలండి. అపోస్తలులు మేడగదిలో భాషలు మాట్లాడారు. నీవు వంటగదిలో కూడా భాషలు మాట్లాడగలవు. పరిశుద్ధాత్ముడు వస్తే ఉండిపోవడానికి కానీ చూచిపోవడానికి కాదండి. మనలో ఉండి వంటగదిలో ఉన్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ప్రయాణంలో ఉన్నావా, ఏదైనా సమస్యలో ఉన్నావా, ఎక్కడన్నా కానీ పరిశుద్ధాత్ముడు ఉంటే అండి ఆ పనులన్నీ కూడా మనకి సఫలీకృతమవుతాయండి. ఇటు రీతిగా పరిశుద్ధాత్మ గురించి మనం కొన్ని దినములుగా అనేకమైన నేర్చుకున్నాం కాబట్టి పరిశుద్ధాత్మని మనం పొందుకోగలిగితే, పరిశుద్ధాత్మని మనం ఆహ్వానించగలిగితే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మనకు ఉంటుందండి. తైలాభిషేకం ఉంటుంది. ఆత్మవరాలు ఫలాలు మనం పొందుకుంటామండి. అట్టి పొందుకున్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు కుటుంబం పరంగా, మన వ్యక్తిగత పరంగా, సంఘంలో కూడా అనేకరికి మన ఆత్మ ద్వారా అనేకమైన ఉపయోగకరంగా మనము ఉండగలుగుతామండి. అటు రీతిగా పరిశుద్ధాత్మ నేర్పించిన గొప్ప కార్యముల ద్వారా, మనలో ఉన్న ఆత్మ ద్వారా మనము సంఘములకు, కుటుంబాలకు, ఉద్యోగాలు చేసిన దగ్గర ఎక్కడన్నా కానీ పాత్రలకు ఉండడానికి దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధాత్మతోటి నింపునుగాక. ఆమేన్.